Welcome back to part 2 of our home tour video. So part 1 మీరందరూ ఆల్రెడీ చూసుంటారు అని hoping and చూడకపోతే I'll put the link below. So in this part 2 I'm going to cover the rest of the house including some kitchen storage tips. Come on in. So అది ఫ్రంట్ ఏరియా మొత్తం ఫ్రంట్ హాల్ అండ్ ఇక్కడ వచ్చేసి this is our kitchen. So chinna size kitchen, but you know it's good size for me because naaku anta ante I'm not too particular that I want a very big size kitchen. So మేము ఇల్లు కొన్నప్పుడు కిచెన్ ఇలా లేదు. It was completely old model. దీన్ని మొత్తం రీమోడల్ చేయించాము. So completely white cabinets and countertop. So this is not like those modern latest kitchen designs and kuda kaadu. It's a very traditional design, but something white. We wanted something in white, not jet white, like something off white. And also inkoti endante kitchen size chinnaga unnappudu if the cabinets are little light color it will make the kitchen look bigger rather than if you choose little darker shades unte em untundante inka compact ga kanipistundi. సో ఇది మేము 2019లో చేయించాము. 2019లో we remodeled the entire kitchen. So we were very particular about light color kitchen cabinets and also backsplash కూడా కొంచెం కిచెన్ కి వైట్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు. So many of the contractors they were saying that ఈ backsplash పెడితే cleaning customu, don't go for this because it has a lot of individual pieces and ఈ pieces మధ్యలో చాలా ఇది dust everything gets accumulated అంటారు కానీ frankly speaking we never had any issue with it. Just ఇలా base clean చేసేస్తే it will be fine. So that was we really loved this backsplash design, so we went with that. And also in main kitchen, and these were also new. This is we ordered from Wayfair. Wayfair nunchi set order ichamo, so that's something it'll match the kitchen and easy. And coming to the cabinets, I was little particular about the cabinets. నేను ఆల్రెడీ ఒక కిచెన్ టూర్ వీడియో చేశాను ఇన్స్టాగ్రామ్ ఐజీటీవీలో ఉంది. వెన్ వీ న్యూలీ గాట్ ఇట్ రెనోవేటెడ్ నేను ఆల్రెడీ కిచెన్ టూర్ మొత్తం చేసి పెట్టాను. సో ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ ఆల్సో గో రెఫర్ టు దాట్, బట్ ఐమ్ స్టిల్ షోయింగ్ హియర్. సో ఏంటంటే ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ అ పుల్ అవుట్ కైండ్ ఆఫ్ షెల్ఫ్స్ బికాస్ ఏమవుతుందంటే మోస్ట్లీ షెల్ఫ్స్ లోపల ఉంటే స్టఫ్ కిట్స్ వెనకాలనే ఉండిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి గుర్తుండదు. సో ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దీస్ పుల్ అవుట్ డ్రాయర్స్. సో మోస్ట్లీ రైస్, ఆటా అండ్ ఆల్ స్టఫ్, షుగర్ అదంతా ఇక్కడే స్టోర్ చేస్తాను. అండ్ కింద బ్యాగ్స్ అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్నాక్ ఐటమ్స్. అలా మోస్ట్ ఆఫ్ ద క్యాబినెట్స్ ఆర్ లైక్ దట్. ఆనియన్స్, ఆలు అదంతా స్టోర్ చేస్తాను. అండ్ there are lot of snacks inside it. And this was one of the another custom made spice rack. So నా చిన్న స్పైసెస్ అన్ని దీంట్లో స్టోర్ చేస్తాను. సో చిన్నవన్నీ దీంట్లో స్టోర్ చేసి పెట్టేస్తాను మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్. సో దిస్ ఇస్ వెరీ హ్యాండీ. నాకు యాక్చువల్లీ వంట చేసేటప్పుడు ఎంత హ్యాండీ ఉంటుందంటే జస్ట్ టేక్ పిక్ అండ్ యూజ్ ఇట్. అండ్ సో మా కిచెన్ అంత గొప్పగా లేదు, ఇట్ ఈస్ యాజ్ ఇస్. ఓకే, నేనేం పెద్దగా క్లీనింగ్ ఏం చేయలేదు, సో డోంట్ జడ్జ్. అండ్ ఆల్సో వండిన అన్ని బాసాలు అట్లనే ఉన్నాయి, సింక్లో బాసాలు అట్లనే ఉన్నాయి, క్లీన్ చేయాలి మేము. దివాళీ వీకెండ్ కదా, సో టుక్ ఇట్ లిటిల్ ఈజీ, రెస్ట్ తీసుకున్నాము. అండ్ yeah, that's pretty much it. And also most of my stuff is like round boxes kante if you use like a rectangular boxes, like a oval shape boxes, it will save space. So naaku cabinets chinnaga unnayi kabatti I've used a lot of oval boxes. Ee boxes mostly meeku Amazon or Walmart lo dorkipotayi. So I store most of the stuff like this. And
like this. So ఇది లిటిల్ పెద్ద సైజ్ క్యాబినెట్ కాబట్టి ఇక్కడ రౌండ్ బాక్సెస్ పెట్టాను, రౌండ్ అండ్ స్క్వేర్ బాక్సెస్. అండ్ సిమిలర్లీ హియర్ మోస్ట్ ఆఫ్ ద హ్యాండీ స్టఫ్ అండ్ ఆల్ నాకు కావాల్సినవి హ్యాండీ మసాలాలు అండ్ ఆల్ నువ్వులు పనులు వాట్ ఎవర్ ఆల్ దోస్ కుకింగ్ ఐటమ్స్ ఇక్కడ పెట్టాము. అండ్ వీ గాట్ ఈవెన్ ద స్టోవ్ అండ్ ద మైక్రోవేవ్. కిచెన్ స్టోవ్ ఐ వాజ్ లైక్ వెరీ పర్టిక్యులర్. అండ్ ఆల్సో ఇక్కడ అటాచ్డ్ గ్రిడల్ వస్తుంది మా స్టవ్కి. సో అది నాకు ఎంత హ్యాండీ ఉంటుందంటే దోశలు వేయాలన్నా, ప్యాన్ కేక్ వేయాలన్నా, రొట్టెలు హీట్ చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా చాలా హ్యాండీగా ఉంటుంది నాకు ఇది. సో ఐ లవ్ దిస్ గ్రిడల్. సో cleaning is also not a big hassle or anything. I mean, I'm not very particular about cleaning every day. So yeah, I am that kind that ప్రతి రోజు అవన్నీ క్లీన్ ఉండాలి, స్టవ్ క్లీన్ చేయాలి, కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి, అవన్నీ ఐమ్ నాట్ టూ పర్టిక్యులర్. జస్ట్ పైకి వెళ్ళి బేసిక్ క్లీన్ చేసేస్తే ఐఎమ్ ఫైన్ విత్ దట్. Akhil also helps a lot with cleaning the countertops and the kitchen. And yeah, it's just individual preference. I am not too particular about it because నాకు మంత్లీ ఒకసారి క్లీనర్ వస్తారు. సో మంత్లీ ఒకసారి క్లీనర్ వచ్చి షీ డస్ లైక్ కంప్లీట్ థరో క్లీనింగ్ చేసేస్తుంది మొత్తం కిచెన్ని. ఐ మీన్ త్రూ అవుట్ ద హౌస్ షీ డస్ లైక్ ఫుల్ కంప్లీట్ క్లీనింగ్. సో బికాస్ షీ డస్, మేము వీక్ డేస్ అంతా మేము జస్ట్ రెగ్యులర్ పైన క్లీన్ చేసేసుకుంటాము. సో ఐ వోంట్ ఇన్వెస్ట్ సో మచ్ ఎనర్జీ హియర్. So just being frank and like as it is. And some of the items you could just buy a bit now make andarki telusunte kada. Instant pot is very common. So this is like an air fryer which is very common, rice cooker. And mostly window, I love opening this window daily in the morning, fresh air vastudi. So unko ma project ఏంటంటే we have to change the blinds. ఈ blinds చాలా పాతవి. This is one of our to-do list. స్లోలీ రోజు ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. సో మేము ఇంకా బ్లైండ్స్ మార్చలేదు, బట్ వీ డూ ప్లాన్. అండ్ దిస్ ఇస్ లైక్ ఈ కిచెన్ ఐలాండ్ ఎట్లా అంటే దిస్ వాజ్ ఆల్సో వెరీ స్మాల్. దీన్ని నేను యాక్చువల్లీ కొంచెం ఎక్స్టెండ్ చేయించాము సో దట్ వీ కెన్ ఫిట్ ఇన్ హై చైర్. సో దిస్ ఇస్ లైక్ అ వెరీ బేసిక్ సైజ్ ఐలాండ్. అండ్ మోస్ట్లీ ఆర్ spoons, mostly all this spoon stuff and also all the appliances. Kindani appliances store chestanu, dintlo spoons avanni store chestanu, all those basic items. And here are some basic boxes, aluminium foils, avanni. I mean, I won't call myself like the most organized buffan anymore, just that some items are where they are meant to be. And I am not 100% or very particular about this item has to be here only or this item has to be here only, unless it is my DIY stuff. So that I'm very particular, adna kavali handy ga. But apart from that, throughout the house I am not too particular about I want this organized or I want this way, and nothing like that. We are like, both of us are like pretty flexible in that terms. And ఇది మా దివాళీ లడ్డు, ఇది నేను చేశాను. ఇదే చూస్తుండే, ఇది రోజ్ రవ్వ లడ్డు దివాళీకి చేసిన. సో కొన్ని ఐటమ్స్ అన్నీ వేరేవన్నీ మమ్మీనే పంపించింది. గవ్వలు, మన నమక్ పారాలు ఇవన్నీ మమ్మీ పంపించింది. అండ్ కమింగ్ టు హియర్, బేసిక్ ఇది ఫ్రెండ్ ఇచ్చింది, ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, దిస్ హ్యాంగింగ్. అండ్ కొన్ని బంతిపూలు పెట్టి జస్ట్ దట్ ఫెస్టివ్ ఫీల్ రావడానికి. అండ్ మోస్ట్ ఆఫ్ ఆర్ ఫ్రిడ్జ్ పైనే మా అంత స్టఫ్ కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ సృష్టిస్ మీల్స్, దీస్ ఆర్ ఆర్ మీల్ ప్లానింగ్. ఇది గ్రాసరీ లిస్ట్ అయిపోగానే వాట్ వీ డూ ఇస్ వీ జస్ట్ రైట్ ఇట్ హియర్ so that we have that complete list. Just photo తీసుకొని వెళ్ళిపోతాము గ్రాసరీస్కి. అండ్ ఆల్సో గ్రాసరీస్ we just don't put it on like ప్రతి వీకెండే చేయాలి అన్నట్టు ఏం లేదు. వీక్ డే కూడా whenever we get time we just go get those groceries. And we don't do like 10 trips to groceries at all. Just once, get everything done. And we are not that types that prati weekend pada Costco ki vellamu, prati weekend Traders వెళ్దాము. Or no, that is not at all in my list.
And there's also one lady auntie who comes to help me. So she helps me with making some chapatis and curry. సో తను ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ మేకింగ్ చపాతీ. నాకు అస్సలు రాదు చపాతీ చేయడము. రైస్ ఐటమ్స్ అన్నీ చేస్తాను, మన వంటలు అన్నీ చేస్తాను, కానీ చపాతీ పరాఠాలు అయితే నాకు రావు. సో దెస్ వన్ ఆంటీ హూ కమ్స్, చపాతీ చేస్తుంది, ఒక కర్రీ చేస్తుంది. బికాస్ అక్షిత్ లైక్స్ చపాతీస్ అండ్ పరాఠాస్. మేము కూడా చపాతీస్ తింటాము. సో తను వచ్చి కొంచెం హెల్ప్ చేసేస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఐ డూ, లైక్ వాట్ ఎవర్ అదర్ ఐటమ్స్ లైక్ పప్పు చారు, కూరలు ఆర్ ఎనీథింగ్ మనకు కావాలనే నేను చేసేస్తాను. బట్ షీ డస్. సో whenever you can, wherever you can, take help, outsource wherever, because for cleaning I have a cleaning lady, for cooking I get little help, because practically it is not possible to do everything by yourself. So that is my kitchen story. And ఇది basic cabinet. This is like our all the mundane things of medicines, pillala socks, all those little mundane things, all those are stored there. And also the best part of the kitchen is this. నాకు ఇది చాలా ఇష్టము. రోజు మార్నింగ్ లేవగానే this has to ఓపెన్ చేసేస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. And this is another entry ఇంటికి. So this is our బయటికి. It's cold. చల్లేస్తుంది. సో ఇది డ్రైవే. సో మోస్ట్లీ పిల్లలు ఇక్కడే ఆడుకుంటారు. సమ్మర్ వస్తే చాలు గరాజ్ ఓపెన్ చేసేస్తాము, పిల్లలు ఇలా డ్రైవే పైన ఆడుతూ ఉంటారు. సో అక్కడ ఆర్చ్ వచ్చింది, కారు నాకు కనిపించారు కానీ. బట్ యా, మోస్ట్లీ ఈ ప్లాంట్స్ ఇవన్నీ అఖిల్ టేక్స్ కేర్ ఆఫ్ దిస్. I am not the one. So and లోపలికి వెళ్దాం. It's getting too cold. I love this part. So mostly ఇక్కడికి వెళ్ళే ఎంట్రీ. సో కార్ ఇక్కడ పార్క్ చేసేసి we enter from here. But yeah, I love this door. ఈ మధ్యలో యాక్చువల్లీ క్లోజ్ చేద్దామని ఐడియా వచ్చింది కానీ ఐఎమ్ లైక్ no, we are not going to close it because we love it. And this is just a half bath. కింద జస్ట్ ఒక బేసిక్ హాఫ్ బాత్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ అవర్ ఫ్యామిలీ రూమ్. డీసెంట్ సైజ్ ఫ్యామిలీ రూమ్, నాట్ లైక్ అ బిగ్ సైజ్. అండ్ ఇవన్నీ డెకరేషన్స్ దివాళీ స్పెషల్ అని చేసాము. అండ్ ఈ ఫ్రేమ్ నేను చేశాను. ఐ లవ్ స్పెండింగ్ టైమ్ హియర్. సో ఈ ఫ్రేమ్ మొత్తం మీరు ఆల్రెడీ చూసుంటారు వీడియోలో ఎలా చేసాము అనేసి. ఇది ఫ్రెండ్ ప్రిపరేషన్ చేసాము. దాని తర్వాత ఈ వినాయకుడిది దిస్ ఇస్ ద క్లాత్. దిస్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్. సో తెచ్చి నేను గ్లూ చేసేసాను. సో దిస్ ఇస్ హియర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంకా ఇక్కడే. అండ్ ఎగ్ చైర్ అడిగారు చాలా మంది, వేర్ డిడ్ యు గెట్ దిస్ ఎగ్ చైర్? This egg chair is from Wayfair, Walmart. This is from Walmart or Wayfair? Okay, I think because మేము చాలా లొకేషన్స్ చూసాము to see which one is most reliable, affordable, quality wise kuda. So this is from Walmart. So this, I love this egg chair, love spending time. And this is one of the cute auto cushion. This is from Chumbak. In Chumbak. అండ్ మోస్ట్లీ ఇక్కడ కూడా అన్ని ప్లాంట్సే పెడతాము. ఇండోర్ ప్లాంట్స్ వీఆర్ లైక్ వెరీ ఇలా సెట్టింగ్ అప్ ఇండోర్ ప్లాంట్స్. సో హోమ్ డిపోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వి కలెక్ట్ అ లాట్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ స్టఫ్. సో బట్ దిస్ వాల్ యాక్చువల్లీ ఇప్పుడు డెకరేషన్స్ పెట్టాం, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యూజ్ ప్రాజెక్ట్స్ దట్ వీఆర్ ప్లానింగ్. వీ వాంట్ పుట్ అ వాల్ మ్యూరల్ ఇక్కడ. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, సో ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తాను. బికాస్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ అ హ్యూజ్ కలంకారీ సైజ్ వాల్ మ్యూరల్. ఆర్ ఆ టెంపుల్ బ్యాక్డ్రాప్ ఉంది కదా, దాన్ని మేము ఫ్రేమ్ చేస్తాము. ఫ్రేమ్ చేసి వి ప్లాన్ టు పుట్ ఇట్ హియర్. సో వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఐడియాస్ ఇన్ మైండ్. సో విల్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్.
So this couch, like basic couch, అందరూ ఇంట్లో ఉంటారు కదా లివింగ్ రూమ్ ఫ్యామిలీ రూమ్లో. అండ్ దీస్ మ్యాచింగ్ క్వశ్చన్స్. సో ఎక్కువ ఫర్నిచర్ పెట్టలేదు, దర్ ఇస్ నో సెంటర్ పీస్ ఆర్ ఎనీథింగ్, ఎందుకంటే కొంచెం ఐ మీన్ స్పేస్ తక్కువ ఉంది. అండ్ ఆల్సో వీ వాంట్ ద కిడ్స్ టు దే కీప్ రన్నింగ్ అరౌండ్, ఇద్దరు ఎవ్రీ టైమ్ దే కీప్ రన్నింగ్ అరౌండ్ అ లాట్. సో మేమేం ఎక్కువ స్టఫ్ ఏం పెట్టలేదు, ఫర్నిచర్ అండ్ ఆల్, బికాస్ ఫ్రంట్ ఏరియా దే ఆర్ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్. పిల్లలు ఫ్రంట్ ఏరియాలో రారు, so you don't see the toys there at all. So as soon as they get down, ఇక్కడికి వచ్చేస్తారు ఫ్యామిలీ రూమ్స్. ఉన్న చెత్త అంతా ఫ్యామిలీ రూమ్ లోనే చేస్తారు. అండ్ దీస్ ఆటోమన్స్, దీస్ ఆర్ లైక్ అ గ్రేట్ వే ఆఫ్ స్టోరేజ్. సో ఈ ఆటోమన్స్ లో మోస్ట్లీ వాళ్ళ టాయ్స్ అవన్నీ ఇక్కడ స్టోర్ చేసేస్తాము. సో పైన కూడా ఉన్నాయి వాళ్ళ టాయ్ స్టోరేజ్, యాక్చువల్లీ పైన ఉంది, బట్ కింద టాయ్స్ కోసం ఈ ఆటోమన్ లో స్టోర్ చేస్తాము. అండ్ దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద అగైన్ ద ఫ్లోర్ కుషన్స్, అది అమెజాన్ లో తీసుకున్నాను. And this is a fireplace. So every year నేను చేస్తాను fireplace decorate for Diwali or fall, Christmas కి. సో ఈసారి కూడా దివాళీ చేశాను. మోస్ట్ ఆఫ్ దీస్ వుడెన్ appliques ఇవన్నీ అమెజాన్లో దొరుకుతాయి. సో ఇఫ్ యూ గో టు మై అమెజాన్ స్టోర్ ఫ్రంట్ యూల్ ఈజీలీ ఫైండ్ ఇట్ దేర్. అండ్ ఈ బ్రాస్ దీపం కూడా ఇది amazon.com నుంచి. అండ్ ఇది కూడా అమెజాన్ నుంచి, ఇది కూడా. సో మోస్ట్ ఆఫ్ ద బ్రాస్ ఐటమ్స్ దట్ ఐ గెట్ either ఫ్రమ్ amazon.com ఆర్ అమెజాన్ ఇండియా. అండ్ ఇలా జస్ట్ కొద్దిగా ఆ ఫెస్టివ్ ఫీల్ రావాలి కదా. సో యాక్చువల్లీ ఇక్కడ ఫ్లవర్ రంగోలీ వేసాను, బట్ ఫ్లవర్స్ వాడిపోతాయి కదా, ఇంకా తీసేసాను. ఫ్రెష్ ఫ్లవర్స్ మళ్ళీ వేయలేదు. బట్ this is like most of the decoration that I did for the fireplace. And I have another project for this wall that is lined up. ఇప్పుడు షేర్ చేస్తాను within few days. And oh yeah, I forgot garage నేను చూపియా. This is a garage అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద డెకరేషన్ స్టఫ్ ఎక్కడ స్టోర్ చేస్తారని అడిగారు కదా, గరాజ్లో స్టోర్ చేస్తాము. సో ఇప్పుడు చూపించలేదు బికాజ్ ఇట్ ఈస్ లైక్ సూపర్ మెస్సీ. దివాళీ కదా, అన్ని బాక్సెస్ అన్నీ తీసాము, అన్నీ అన్ప్యాక్ చేసాము. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ మెస్సీ లైక్. బట్ వీ హ్యావ్ క్యాబినెట్స్. కొద్దిగా ఇక్కడ బాక్సెస్ అన్నీ మొత్తం దివాళీదే, బట్ అక్కడ క్యాబినెట్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ అవర్ స్టఫ్ గోస్ ఇన్ దోస్ క్యాబినెట్స్. అరేంజ్ చెయ్యాలి ఇప్పుడు వన్స్ వీ టేక్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆల్ ద దివాళీ స్టఫ్ అన్నీ అరేంజ్ చేసేసి like you have to put everything back in the boxes and put it back in the cabinets. So mostly stuff and the garage lo veltundi. It's carpeted, so మేము కార్ పెట్టాము garage lo. We use it for storage. And this is our backyard. Chinna size backyard, not too huge. It's good, like a decent size. So most of this are from the previous owners only. So path owners say we hibiscus chettu and the tulsi chettu. Thanks to the previous owners, maaku illuto patu tulsi chettu kuda vachindi. సో తులసి చెట్టు, మంచి పెద్ద తులసి చెట్టు వచ్చింది. సో వెరీ అదొకటి వర్క్ అనమాట మాకు. దట్స్ అ వెరీ స్మాల్ స్టోరేజ్. సో వుడ్ ఐటమ్స్ అన్ని దాని లోపల స్టోర్ చేస్తాము. బట్ దట్స్ ప్రిటీ మచ్ ఇట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కవరింగ్స్. సమ్మర్లో వేసాము, బట్ వీ స్టిల్ డిడ్ంట్ టేక్ ఇట్ అవుట్. ఇట్స్ గుడ్ ఫర్ ద షేడ్. సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్. ఈవినింగ్ టైమ్స్ అలా బ్యాక్యార్డ్లో టీ తాగుతూ స్పెండ్ చేస్తాము. అండ్ దాట్ ఈస్ ప్రిటీ మచ్ డౌన్ స్టేర్స్. ఇంకా పైన అయితే మోస్ట్లీ బెడ్రూమ్సే, నథింగ్ ఎల్స్. పైకి వెళ్దాం. ఈ మిర్రర్ నేను చేశాను. ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డ్ మిర్రర్స్, చాలా పాత మిర్రర్స్. ఇది కూడా ఎలా చేశాను నేను చూపించాను ఇన్స్టాగ్రామ్లో. సో బికాస్ ఐ వాంటెడ్ టు గెట్ అ నైస్ ఎథనిక్ లుక్, బిగ్ సైజ్ మిర్రర్. సో అది పెట్టాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద డెకరేషన్స్ ఆర్
ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. దిస్ ఇస్ ఫ్రమ్ కృతి హ్యాండ్ మేడ్. సో ఇలా జరోకా లుక్ వచ్చి చాలా బాగా వస్తుంది, వెరీ కలర్ఫుల్. వీ వాంటెడ్ సంథింగ్, సో నేను ఇది ఆర్డర్ ఇచ్చాను కృతి హ్యాండ్ మేడ్ నుంచి. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఐమ్ షూర్ యూ సీన్ ఇన్స్టాగ్రామ్లో. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వింటేజ్ విండోస్. ఇది ఎట్సీలో ఆర్డర్ ఇచ్చాను. ఐ గాట్ ఇట్ ఫర్ అ వెరీ లెస్ ప్రైస్ కంపారిటివ్లీ, బికాజ్ అప్పుడు నేను చాలా మంత్స్ అయింది ఆర్డర్ ఇచ్చి, బట్ నౌ ఐ థింక్ ప్రైస్ కొంచెం పెంచాడు. బట్ ఐ పెయింటెడ్ ఇట్. The full, it was had this vintage look, but I painted this green and yellow. So come on, there's to the not so good area. So చూస్తున్నారు కదా. So this is kind of a small loft, చిన్న size loft. ఈ చెత్త అంత పిల్లల్ది, దే జస్ట్ ప్లేడ్ అండ్ వాళ్ళు పడుకున్నారు వెళ్ళి. సో అందుకే ఇంకా ఇట్స్ ఫుల్ మెస్సీ. నైట్ టైం క్లీనింగ్ చేసుకుంటాము. అండ్ దిస్ ఇస్ మై వర్క్ స్టేషన్. నేను ఇక్కడ వర్క్ చేస్తాను, అఖిల్ అక్కడ లోపల బెడ్రూమ్లో హీ హ్యాస్ హిస్ వర్క్ స్టేషన్, హీ వర్క్స్ ఇన్ సైడ్, ఐ వర్క్ హియర్. సో నేను ఈ ఏరియా ఇంకా టచ్ చేయను, ఎందుకంటే ఈ ఏరియా అంతా పిల్లలు ఆక్యుపై చేసేసుకుంటారు. సో దిస్ ఇస్ లైక్ ద ప్రాక్టికల్ సిచ్యువేషన్, మీకు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాయ్స్ ఏరియా. రోజు నైట్ అంతా క్లీన్ చేసి అన్ని టాయ్ బిన్స్లో పెడతాము. నెక్స్ట్ డే వచ్చేసరికి మళ్ళీ చెత్తగా అవుతుంది. సో లైక్ లీవ్ ఇట్, వన్స్ అ డే క్లీన్ చేయాలి. దట్స్ వాట్ ఈస్ మై మంత్ర. ఒక్కసారి డే అంతా ఆడుకొని ఒకసారి క్లీనప్ చేసేసేయాలి. బట్ అఖిల్ ఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ క్లీనప్, వెరీ వెరీ పర్టిక్యులర్. నేను అంత కాదు, పిల్లలు ఆడుకుంటారు ఆడుకొని అంటాను, బట్ అఖిల్ వాన్స్ ఎవ్రీ ఫర్ దెమ్, హీ నీడ్స్ to be neat. So yeah, preference. And ikkada vachesi laundry. So basic washer dryer, laundry room, medium size laundry room, and that is pretty much it. So పిల్లలు యాక్చువల్లీ పడుకున్నారు. ఐ కాంట్ గో ఇన్ టు ద బెడ్రూమ్, అండ్ ఆల్సో వీడియో కూడా చాలా లాంగ్ అయిపోతుంది. సో తర్వాత ఐ విల్ కవర్ ఇట్ లేటర్, ఆల్ ద అప్పర్ పార్ట్ అవన్నీ నేను తర్వాత కవర్ చేస్తాను. బట్ దట్స్ ఇట్. యువర్ హౌస్ టెల్స్ యువర్ స్టోరీ. సో చిన్నగున్నా పెద్దగున్నా, doesn't matter. It's always how you set it up, what environment you create in the house. So any memories create చేస్తారు ఇంట్లో. So all that matters. And నాకు మా ఇంట్లో full traditional look కావాలి. That's what I want, that's what Akhil wants. I have lot of projects lined up, so I'm going to do work on it slowly. So hope you guys enjoyed, and if you liked any of my pointers, suggestions, please share it with me. I would love to see your recreations. And please go ahead and like, share, subscribe this video.